శ్రీమద్ రామాయణము 29వ సర్గము. సిద్ధాశ్రమ వృత్తాంతము. విశ్వామిత్రుడు యజ్ఞదీక్షను గైకొనుట. సాటిలేని వైభవములు గల శ్రీరామచంద్రుడు ఒక సామాన్య మానవుని వలె అవన్మును గుర్చి ఇట్లు ప్రశ్నింపగా, మహా తేజస్వి అయిన విశ్వామిత్రుడు సమగ్రముగా ఇట్లు తెలుపసాగెను. మహాబాహువైన ఓ రామ, దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు వందల కొలది యుగముల కాలము లోక కళ్యాణమునికై తపమాచరించుచు తత్ఫల సిద్ధికై ఎచట నివసించెను. వామనావతారమునకు ముందు మహాత్ముడైన విష్ణువు తపస్సిద్ధిని పొందుట వలనను, మహాతపస్వి కాశ్యపుడు తన తపశ్చర్యకు ఫల సిద్ధించుట వలనను దీనికి సిద్ధాశ్రమము అని ప్రసిద్ధి ఏర్పడెను. విష్ణు తపశ్చర్య కాలమునందే ప్రహ్లాదుని మనుముడును విరోచనుని కుమారుడును అయిన బలి చక్రవర్తి మరుద్గణములను ఇంద్రాది దేవతలను జయించి ముల్లోకములకు రాజే పరిపాలించు ప్రసిద్ధికెను. బలి యజ్ఞము చేయుచుండగా అగ్నిదేవుని ముందు ఉంచుకొని దేవతలు అందరూ ఈ ఆశ్రమమున తపమునరించుచున్న విష్ణుమూర్తిని చేరి స్వయముగా ఇట్లు విన్నవించుకునిది. అగ్నిముఖ వై దేవాః ఇది శృతివాక్యం. దేవతలు అందరూ అగ్నిదేవుని ద్వారా తమ హవిర్భాగములను అందుకొనుచుందురు. దేవతలందరూ అగ్నిని ముందు ఉంచుకొని సాగిపోచుందురు. ఓ మహావిష్ణువు, విరోచనుని సుపుత్రుడైన బలిచక్రవర్తి గొప్ప ప్రభావం గల ఒక యజ్ఞమును చేయుచున్నాడు. అది ముగిక ముందే ఓ దేవా, మా కార్యం నెరవేర్పవలసినదిగా మా ప్రార్థన. యజ్ఞము చేయుచున్న బలిచక్రవర్తి కడకు అర్ధులు అనగా యాచకులు అన్ని దిక్కుల నుండి ప్రవాహంగా వచ్చుచున్నారు. వారు కోరిన రీతిగా ధన కనక వస్తు వాహనాదుల ఎల్లను ఏమాత్రము వెనుకాడక వెంటనే అతడు వారికి దానం చేయుచున్నాడు. ఓ మహావిష్ణువు, మహామహితాత్ముడవైన నీవు దేవతల హితము కొరకై మాయా యోగమును ఆశ్రయించి వామనుడివై అవతరింపము. మాకు శుభలాభమును చేకూర్చుము. వామనుడివై బలికడకు వెళ్ళి దానము పేరుతో అతని రాజ్యమును గైకొని మాకు ఇమ్ము. ఓ రామ, ఇంద్రాది దేవతలు తపోనిష్టలో ఉన్న విష్ణుమూర్తిని ప్రార్థించుతున్న సమయముననే అగ్నివలే తేజస్వి అయిన కశ్యప మహర్షి తన ధర్మపత్ని అయిన అదితితో కూడి తేజోరాశి అయి వెలుగొందుచుండెను. కశ్యప మహర్షి పత్ని సహితుడై 1000 దివ్య సంవత్సరములు వ్రతమాచరించి వరప్రసాదుడైన శ్రీ మహావిష్ణువును సంతుష్టిని గావించి ఇట్లు స్తుతించెను. ఓ పురుషోత్తమ, నీవు తపస్సు ద్వారా ఆరాధింపదగిన వాడవు, తపఫలమును ప్రసాదించువాడవు, జ్ఞానస్వరూపుడవు, సమస్త కళ్యాణ గుణములు కలవాడవు. అట్టి నిన్ను ఒక పరమ ప్రయోజన నిమిత్తమై తపస్సుచే ఆరాధించి దర్శించుచున్నాను. ఓ ప్రభు, చేతనాత్మకమైన ఈ సమస్త జగత్తును నీ యందు చూచుచున్నాను. నీవు ఆద్యంతరహితుడువు, అనిర్వచనీయుడువు. అట్టి నిన్ను శరణు చొచ్చుచున్నాను. మిగుల పవిత్రుడైన ఆ కశ్యప మహర్షితో శ్రీహరి ప్రీతితో ఇట్లనెను. నీకు శుభమగుగాక. వరమును కోరుకునుము, అందులకు నీవు అర్హుడవు. మరీచి కుమారుడైన కశ్యపుడు శ్రీహరి వచనములు విని ఇట్లనెను. వరములను ప్రసాదించు ఓ శ్రీహరి, అదితియు నేను దేవతలను నిన్ను అర్థించుచుంటిమి. సంప్రీతుడివై మాకు వరమును ప్రసాదింపము. మమ్ము ఆదుకొనగలవాడు నీవే. ఓ మహాత్మా, ఓ దేవా, నీవు మాకు పుత్రుడివై జన్మింపము. ఓ అసుర సోదన,
ఇంద్రునకు తమ్ముడువు అనగా ఉపేంద్రుడు కమ్ము. శోకార్తులైన దేవతలను ఆదుకొనగల శక్తిమంతుడు నీవే. ఓ దేవదేవ, నీ అనుగ్రహం వలన మా తపస్సులు ఫలించును, నీ సంకల్పము నెరవేరును. కనుక ఈ ప్రదేశము సిద్ధాశ్రమముగా ప్రసిద్ధి వహించును. ఇక వామనావతారము ఎత్తుటకు సిద్ధము కమ్ము. అంతటా మహాశక్తిశాలి అయిన విష్ణువు అదితియందు పుత్రుడై జన్మించెను. వామన రూపమున బలి చక్రవర్తి కడకు చేరెను. సమస్త లోకములకును హితమును గూర్చు ప్రభువైన శ్రీ మహావిష్ణువు అతుల ప్రభావశాలి అయ్యును వామనుడై అభిమానమును పెట్టుకొనక 3 అడుగుల మేరకు ధర్మాత్ముడైన బలిని యాచించెను. దానిని దానముగా స్వీకరించెను. పిమ్మట త్రివిక్రముడై ముల్లోకములకు వ్యాపించెను. అతడు తన ప్రభావం చేత బలిని అదుపు చేసి వాటిని దేవేంద్రునకు ఇచ్చెను. ఈ విధముగా ఆ దివ్య తేజోమూర్తి అనగా శ్రీ మహావిష్ణువు ముల్లోకములకును మరల ఇంద్రుని అధిపతి గావించెను. మహాత్ముడైన వామనుని పాదస్పర్శతో పవిత్రమైన ప్రదేశమిది. అందువలన ఇచ్చట అడుగిడిగిన వారి యొక్క సాంసారిక బాధలు ఇది దూరమనుచును. నేనైతే త్రివిక్రముడైన వామనుని ఎడల భక్తి శ్రద్ధల కారణముగా స్థానాశ్రమును వీడి ఈ ప్రదేశమును ఆశ్రయించితిని. ఓ నరోత్తమ, విఘ్నకారకులైన రాక్షసులు ఈ ఆశ్రమమునకు వచ్చుచుందురు. ఆ దుర్మార్గులను హతమార్చవలసిన ప్రదేశం ఇదే. ఓ రామ, పవిత్రమైన ఈ సిద్ధాశ్రమమునకు నేడే వెళ్ళుదుము. నాయన, ఆ ఆశ్రమము నాది మాత్రమే కాదు, నీది కూడా. విశ్వామిత్ర మహాముని రామ లక్ష్మణులతో కూడి ఆశ్రమమున ప్రవేశించుచు మంచు తొలగి పునర్వసు నక్షత్రంతో కూడిన చంద్రుని వలె విరాజిల్లెను. ఆ సిద్ధాశ్రమ నివాసులైన మునులందరూ విశ్వామిత్ర మహర్షిని చూచి వెంటనే లేచి ఆనందంతో సంబరపడిరి. పిమ్మట వారు ముందుకు వచ్చి వారికి స్వాగత సత్కారములు గావించిరి. వారు ప్రతిభావంతుడైన విశ్వామిత్ర మహామునిని తగిన విధముగా పూజించిరి. అట్లే ఆ రామలక్ష్మణులకును అతిథి మర్యాదలు నడిచిరి. శత్రుభయంకరులను రాజకుమారులను అయిన రామలక్ష్మణులు క్షణకాలం పాటు విశ్రాంతి గైకొని పిమ్మట విశ్వామిత్ర మహర్షికి అంజలి ఘటించి ఇట్లు పలికిరి. ఓ మునీశ్వర, నేడే దీక్ష స్వీకరింపుడు. మీ సంకల్పం నెరవేరును. రాక్షస సంహారం జరిగి తీరును. యజ్ఞము నిర్విఘ్నంగా జరిగి ఫలసిద్ధి కలుగును. దీనికి సిద్ధాశ్రమము అని పేరు సార్థకమగును. అంతయు శుభమే అగును. మహా తేజస్వి అయిన విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడు నుడివిన ఉత్సాహపూరిత వచనములు విని నిశ్చల చిత్తుడై నియమనిష్టలతో యజ్ఞ దీక్షను స్వీకరించెను. రామలక్ష్మణులు ప్రశాంత చిత్తులై ఆ రాత్రిని గడిపిరి. ఉషకాలముననే మేల్కొని స్నానాధికములు ఆచరించి సూర్యునికు అర్ఘ్య ప్రదానములు ఒనర్చిరి. నియమపూర్వకంగా గాయత్రి మంత్రమును జపించి ప్రాతకాల సంధ్యోపాసనను ముగించుకొనిది. ఇంతలో విశ్వామిత్రుడు ఔపాసనాది అగ్ని కార్యములు ఆచరించి ఆసీనుడై ఉండగా వారు ఆయన కడకు వచ్చి నమస్కరించిరి.